నెహెమ్యా చేసిన ప్రార్థన ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, విన్నాడండి. మొదటిగా ఏం చేశాడు? విన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? విలపించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. అలా విజ్ఞాపన చేయడానికి విన్నాడు, విలపించాడు, విజ్ఞాపన చేశాడు, ఉపవాసము ఉన్నాడు. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 4 నెలలు సమస్యను గూర్చి తెలుసుకున్నాడు. ఆ సమస్య యొక్క పరిష్కారం కోసం తాను అడుగులు వేయాలి. కానీ దానికి ముందుగా చేసింది ఏమిటో తెలుసా? ప్రార్థన. సహోదరుడా, సహోదరు, నీ జీవితంలో కూడా సమస్య ఉంది. అదే సమస్య నీకే తెలుసు. ఆ సమస్యను పరిష్కరించుకోగలగాలి దేవుని యొక్క సహాయంతో. కానీ నువ్వు కలిగి ఉన్న సమస్యను పరిష్కరించాలి దేవుని సహాయంతో అని నువ్వు ఆశిస్తున్నట్లయితే మొదటిగా చేయాల్సింది ఏమిటి? ప్రార్థన చేయటము, ప్రార్థనలో గడపడము నీ సమస్యను పరిష్కరించటము త్వరితగతం చేస్తుందే తప్ప ఆలస్యము చేయదు. సమస్య తీవ్రంగా ఉందని తెలిసినప్పటికీ కూడా 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 నెలలు ప్రార్థన చేశాడు. ఎందుకు అంతకాలం ప్రార్థన చేశాడు? కారణం తెలుసా? ఆలస్యం చేయలా, మరి టైం కోసం ఎదురు చూశాడు. సంగమా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు అనుకోవద్దు, నేనేమైతే సాధించాలనుకుంటున్నానో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నానో, దేనికోసం ఎదురు చూస్తున్నానో దాన్ని స్వతంత్రించుకోవడానికి నేను ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నట్లయితే దాన్ని ఎలా నేను స్వతంత్రించుకుంటానని చెప్పి ప్రార్థనను నిర్లక్ష్యం చేసి దేన్నో సాధించాలని చెప్పి దాన్ని కూడా నువ్వు పడినట్లయితే అది నీకు అందని ద్రాక్ష పండుగానే మారిపోతుంది. ఈరోజు మనలో కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పటికీ వెంటనే జవాబు రావట్లేదు కదా. నెహెమ్యా కూడా వెంటనే జవాబు రాలా. ఎందుకని 4 నెలలు ప్రార్థన చేయాల్సి వచ్చింది? తనకు క్లారిటీ రావటల్లా. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం ఏమిటి? వెళ్ళి చేయబోతున్న పని ఏమిటి? దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? ఆ ప్రజలకు నేను చేయాల్సిందేమిటి? ఆ పట్టణానికి నేను చేయాల్సిందేమిటి? ఇదంతా నాకు తెలియాలంటే క్లారిటీ కావాలి. క్లారిటీ రావాలంటే నేను ప్రభు సన్నిధిలో గడపాలి. సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. నీళ్లు ఓ తొట్లో ఉన్నాయనుకోండి, ఆ నీళ్లు ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్నాయనుకోండి, ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి, చక్కగా చందమామ కనిపిస్తుంది. ఆ నీళ్ళల్లో మీరు నీళ్ళను కలకలం చేయండి, ఆకాశము నక్షత్రాలు అవన్నీ కూడా బ్లర్ అయిపోతాయి, కనిపించవు. మళ్ళీ ఎప్పుడైతే ప్రశాంతత వస్తుందో ఆ నీళ్లు నిమ్మలమవుతాయో మళ్ళీ చక్కగా ఆకాశం కనిపిస్తుంది. విను సహోదరి సహోదరుడా, నీ మనస్సు గలిబిలితో ఉన్నప్పుడు, నీ హృదయం టెన్షన్లో ఉన్నప్పుడు, నీకంటూ ఒక స్థిమితం లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు, గలిబిలిగా ఉన్నప్పుడు, నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో గ్రహించడం సాధ్యం కాదు. కాబట్టి మొదటిగా నువ్వు చేయాల్సింది ఏమిటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలన్నా, దేవుని యొక్క ప్రణాళికను నువ్వు తెలుసుకోవాలన్నా, దేవుని యొక్క దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకోవాలన్నా మొదట నీ హృదయం ప్రశాంతంగా ఉండాలి. నువ్వు నెమ్మది కలిగి ఉంటేనే, నువ్వు ప్రశాంతంగా ఉంటేనే దేవుని యొక్క ఉద్దేశాలు స్పష్టంగా నీకు తెలుస్తాయి. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏదైనా అద్భుతం చేయాలని ఆశపడుతున్నప్పుడు ఆయన ఆ అద్భుతాన్ని నువ్వు ఎలా స్వతంత్రించుకోవాలో కాదు నేర్పించాలనుకుంటుంది. మొదటిగా దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటున్న అద్భుతాన్ని గ్రహించటానికి దేవుడు చేయాలనుకుంటుంది ఏమిటంటే నీకు మొదటిగా స్థిమితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు మొదటిగా నెమ్మదిని ఇవ్వాలనుకుంటున్నాడు, నీ హృదయంలో ప్రశాంతతని ఇవ్వాలని అనుకుంటున్నాడు. నీ హృదయంలో ప్రశాంతత లేకుండా, స్థిమితం లేకుండా, నెమ్మది లేకుండా దేవుని ఉద్దేశము నీకు అర్థం కాదు, దేవుని యొక్క ప్రణాళికలు నీకు అర్థం కాదు. సో ఆ ప్రశాంతతను పొందుకోవడానికి, మనస్సు స్థిమితం కావడానికి, వినకూడని వార్త విన్నప్పుడు ఎంతో గలిబిలికి లోనైనటువంటి నెహెమ్యా ఈ గలిబిలిలో నుంచి, ఈ బాధలో నుండి బయటకు వచ్చి దేవుడు ఏం చేయమంటున్నాడు ఇప్పుడు నన్ను అని తెలుసుకోవడానికి తను చేసింది ఏమిటయ్యా అంటే ప్రార్థన. ఆ ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చిందంటే రాలా. కాబట్టి ఏం చేశాడు? మళ్ళీ ప్రార్థన చేశాడు. అయినా జవాబు వచ్చిందా, క్లారిటీ వచ్చిందా? రాలా. ఏం చేశాడు? మళ్ళీ ప్రార్థన చేశాడు. అలా ఎంతకాలం ప్రార్థన చేశాడు? 1 రోజా, 1 వారమా, 1 నెల? కాదండి, సుమారు 4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అంటే అర్థం ఏమిటి? ఒకవేళ నువ్వు ఏదైతే కావాలి అని చెప్పి దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేసేది నీకు అందని ద్రాక్ష పండుగ ఉన్నా,
అది ఒకవేళ దూరంగా ఉన్నా, అది నువ్వు అనుకున్నట్టుగా నీ చెంతకు రాలేకపోతున్నా, నువ్వు చేరుకోలేకపోతున్నా, ప్రార్థన ఏం చేస్తుందయ్యా అంటే దాని కొరకు నిన్ను సిద్ధం చేస్తుంది. దాన్ని చేరుకోవడానికి, దాన్ని అందుకోవడానికి, దాన్ని పొందుకోవడానికి ప్రార్థన నిన్ను సిద్ధం చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పటికీ నాకు జవాబు చేరువు కావడం లేదు, నేను చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోవడం లేదు, ఎందుకు ప్రార్థన చేయాలి అని చెప్పి నువ్వు ప్రార్థన ఆపేసావనుకో, ప్రయోజనం లేదు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, మీరు విసుగక ప్రార్థన చేయండి. ఈరోజు నువ్వు అనుకున్నది జరగట్లేదా? ప్రార్థన చేస్తున్నప్పటికీ ప్రతిఫలం కనిపించట్లేదా? అయితే నువ్వు అనుకున్న దానికి దేవుడిచ్చే జవాబు బహుశ్రేష్టముగా సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, మరెక్కువ ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి నేను మరెక్కువ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? దేవుడు నీ కోసం, నా కోసం సిద్ధపరిచినటువంటి అద్భుతమైనటువంటి జవాబును అందుకోవడానికి, ఆస్వాదించడానికి, ఆనందించడానికి సిద్ధపాటునిస్తుంది. ఈ విశ్వాసాన్ని కలిగి, ఈ నమ్మకం కలిగి ప్రార్థనా జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రార్థనలోనే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిద్దాం, ఆయన ప్రణాళికను గ్రహిద్దాం. రేపటి దినాన దేవుడు నీ కోసం, నా కోసం దాచిపెట్టిన శ్రేష్టమైన భవిష్యత్తును స్వతంత్రించుకుందాం. అవునన్న వాళ్ళు మీరున్న చోటే మోకరించి ప్రార్థనలోకి ఇస్తారా? దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నెహెమ్యా నీ మనసు కలవాడు. నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు ప్రార్థించటానికి, వాళ్ళ గురించి, ప్రజల గురించి ఆలోచించడానికి, ఆ పట్టణం గురించి ఆలోచించడానికి, దేవుని ప్రణాళిక గురించి ఆలోచించడానికి నాకు టైం లేదు, నేను చాలా బిజీ అనేటటువంటి మూర్ఖుడు కానే కాదు. తను నీ మనసు కలవాడు. తాను కలిగిన ఉద్యోగం కంటే, తను కలిగి ఉన్నటువంటి రాబడి కంటే నిన్ను గూర్చి ఆలోచించటం, నీ ప్రజలను గూర్చి ఆలోచించటం, నువ్వు ప్రేమించిన పరిశుద్ధ మందిరము గూర్చి ఆలోచించటం బహు ఉత్తమము అని గ్రహించాడు. కాబట్టి నాయనా నీ చిత్తం కోసం ప్రార్థన చేశాడు, నీ ఉద్దేశం తెలుసుకోవడానికి ప్రార్థన చేశాడు, ప్రజల పక్షమున పశ్చాత్తాపడ్డాడు, ప్రలాపించాడు. 4 నెలల పాటు ఏడ్చి ప్రార్థన చేశాడు. అయ్యా ఇట్టి మనసు మాకు దయచేయండి ఆయన. యేసు నామం పేరేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.